శుభవార్త. గుడ్ మార్నింగ్ అన్న. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ వినాయక చవితి. మ్యూట్ లో ఉన్నావు నిఖిత. హ్యాపీ వినాయక చవితి అన్న. వీళ్ళేం జాయిన్ అవ్వలేదే? తెలియదన్నా. ఆల్రెడీ నాగవేణి ఫోన్ చేస్తా ఉంది. ఒక హలో అన్నా. వినిపిస్తోందా అన్నా? వినిపిస్తోందా అన్న? వినిపిస్తుందన్నా. నాగవేణి మ్యూట్ లో ఉంది. నాగవేణి నాగవేణి వినిపిస్తోందా లేదా? వినిపిస్తుందన్నా. ఓకే, నువ్వు మ్యూట్ లో ఉన్నావు నిఖిత. ఓకే, సో ఈరోజు ఏం రోజు? వినాయక చవితి. ఓకే, సో ఈ సెషన్ ఎందుకంటే, సో వినాయకుడి దగ్గర నుంచి మనం ఏమన్నా లెసన్స్ నేర్చుకోగలమా? ఓకేనా? సో వినాయకుడు ఎవరి షేప్ లో ఉంటారు? ఎలిఫెంట్. మామూలుగా మనం పిల్లలు ఏం చేస్తాము, ఈ బుల్లియింగ్ అంటారు, వాళ్ళని ఆట పట్టించడం,
కరెక్టా? లావుగుండే వాళ్ళు ఏనుగు, ఏనుగు పిల్ల, గుండు అట్లా ఇట్లా అని అంతా కమెంట్ చేస్తా ఉంటారు కదా! సో, అన్నా కానీ యాక్చువల్‌గా చెప్పాలంటే సో, అట్లా లావుగుండే వాళ్ళ దగ్గర నుంచి గూడా చాలా లెసన్స్ ఉంటాయి. సో, మనం ఎప్పుడూ వాళ్ళ అపియరెన్స్‌కి వాల్యూ ఇవ్వకూడదని జెప్పే సో, మన ఉన్న ఫెస్టివల్స్‌లో ఒక్కొక్కటి ఒక్కో ఇదనమాట. ఓకేనా? అన్నా హ్మ్. ఓకే అన్నా హ్మ్. సో, అన్నా ఆ! సో, దానికి మనం ఇప్పుడు ఆ వినాయకుడి దగ్గర నుంచి ఏమేం విషయాలు నేర్చుకోవచ్చు? ఎప్పుడూ మనం ఇంకొకరిని కమెంట్ చేయకూడదు అని చెప్పి నేర్చుకోవడానికి ఈ క్లాస్. ఓకేనా? అన్నా ఓకే సో, ఫస్ట్ థింగ్ పైన మీకేం కనిపిస్తోంది? వినాయకుడి ఫోటో అన్నా వినాయకుడి ఫోటో. ఓకే. వెరీ గుడ్. దాంతో ఫస్ట్ పైన ఏం కనిపిస్తోంది? లార్జ్ ఇయర్స్ లిస్టెన్ నేను మోర్ నేను చూపిస్తా ఉండేది. బిగ్ హెడ్ థింక్ బిగ్ ఆ! బిగ్ హెడ్ అంటే అర్థమేమి? పెద్ద తల పెద్ద తల. సో, పెద్ద తల. ఆ! పెద్ద తల అంటే దాని అర్థం ఏమని చెప్తా ఉన్నారు? ఆలోచించడం పెద్దగా ఆలోచించు. ఆలోచించడం ఓకేనా? ఎప్పుడు చిన్నగా ఆలోచించేది కాదు. పెద్దగా ఆలోచించాలి. ఓకేనా? ఓకే ఓకే. ఆ! వెరీ గుడ్. తర్వాత సెకండ్ థింగ్ ఏముంది? స్మాల్ ఐస్ హ్మ్. ఏమది? చిన్న కాన్సంట్రేట్ చేయాలి. ఏకాగ్రత. ఓకేనా? చిన్న కళ్ళున్నాయంటే దాని అర్థం ఒక విషయం పైన ఏకాగ్రత పెట్టాలి. ఓకేనా? తర్వాత లార్జ్ ఇయర్స్ లిసన్ మోర్ లార్జ్ ఇయర్స్ అంటే అర్థమేమి? పెద్ద చెవులు దానికి ఏమని చెప్తా అన్నారు? ఎక్కువ వినడం ఎక్కువగా వినడం. వెరీ గుడ్. తర్వాత ఏముంది ఇక్కడ? యాక్స్ అంటే అర్థమేమి? గొడ్డలి వెరీ గుడ్. గొడ్డలి. దానికి ఏమంటా ఉన్నారు? టు కట్ ఆఫ్ ఆల్ బాండ్స్ ఆఫ్ అటాచ్మెంట్ కట్ ఆఫ్ ఆల్ బాండ్స్ ఆఫ్ అటాచ్మెంట్. ఇప్పుడు చెప్తావు ఈ పాప నా బెస్ట్ ఫ్రెండ్, ఈ పాప లేకపోతే నేను ఉండను అని. స్కూల్ అయిపోయింది అనుకో, ఆ పాప ఉంటుందా నీతో? ఎవరైనా అంతే. జర్నీ అనేది జర్నీలో అందరూ కలుస్తారు. వన్స్ ఆ జర్నీ అయిపోతే ఎవరు నీతో ఉండరు. ఓకేనా? అది దాని అర్థం. తర్వాత రోప్ అంటే అర్థమేమి? గోర్లన్నా రోప్ అంటే అర్థం తాడు. తాడు అంటే ఆ తాడుతో లాగడం. దేన్ని లాగడం? నీ లక్ష్యాన్ని చేరడానికి, గొప్ప లక్ష్యాన్ని చేరేది వాడేందుకు ఆ తాడనమాట. ఓకేనా? తర్వాత వన్ టస్క్ ఏకదంతం అంటారు కదా, అది దానికి ఏమంటా అన్నారు? అంటే అర్థమేమి? రిటైన్. అది ఏమని చెప్తా ఉన్నారు? మంచిని తీసుకో, చెడుని వదిలే వెరీ గుడ్. తర్వాత స్మాల్ మౌత్ అంటే అర్థమేమి? చిన్న నోరు. ఎప్పుడు మనం ఎలా ఉండాలి? తక్కువ
ఎక్కువ మాట్లాడాలా, ఎక్కువ పని చేయాలా, మాట్లాడుతా ఉండేది కాదు. ఓకేనా? Talk less, think more. ఓకే. తర్వాత Trunk. ట్రంక్ అంటే అర్థం ఏమి? తొండమన్నా. తొండం. వెరీ గుడ్. దానికి ఏమని చెప్తున్నారు? హై ఎక్స్పెన్సీ అండ్ హై ఎఫిషియన్సీ. హై ఎఫిషియన్సీ అండ్ అడాప్టిబిలిటీ. నీలోని సామర్థ్యం ఎప్పుడు ఎక్కువ ఉండాలి, దేన్నైనా అడ్జస్ట్ అయ్యేలాగా ఉండాలి. ఓకేనా? దేన్నైనా తట్టుకునేలాగా ఉండాలి. ఓకే. తర్వాత ఏమిది? బ్లెస్సింగ్. బ్లెస్సింగ్. Blessing, blesses and protects and ఎప్పుడు బ్లెస్సింగ్స్ అంటే ఆశీర్వాదాలు. ఓకేనా? నీ జీవితం ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా చూసుకోవాలి అనేది. ఓకే. నెక్స్ట్ లార్జ్ స్టమక్. లార్జ్ స్టమక్. Large stomach peacefully that all good and bad in life. అంటే లార్జ్ స్టమక్ అంటే అర్థం ఏమి? పెద్ద పొట్ట. అంటే నీ లైఫ్ లో కష్టాలైనా సుఖాలైనా ఏవైనా అన్నింటినీ ఒకేలాగా యాక్సెప్ట్ చేయాలి. ప్రశాంతంగా అన్నిటినీ జీర్ణం చేసుకోవాలి. ఓకేనా? తర్వాత మోదుక. మోదుక హస్త అంటారు కదా. మోదుక అంటే కుడుం పెట్టుకోండి చెయ్యి. సాధన. నువ్వేం చేసినా దానికంటూ రివార్డ్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మీరు డైలీ జాయిన్ అయితే ఏమని చెప్తా ఉన్నాం? డైలీ జాయిన్ అయితే 25 days వస్తే మెడల్స్. అట్లా రివార్డ్స్ అనేవి ఉండాలి ప్రతి దానికి. ఓకేనా? తర్వాత ప్రసాదం. సో మొత్తం ప్రపంచం నీ కాళ్ళ దగ్గర ఉంది, నిన్ను అడుగుతా ఉంది. ఓకేనా? తర్వాత మౌస్ అంటే ఏమి? Desire unless under center can cause ride the dresser and keep it under center. The don't allow to take you for a ride. సో నీలోని ఆశలు, కోపము ఉన్నాయి కదా, క్రోధము, కామము, మోహము, ఇవన్నీ నిన్ను రైడ్ చేసేలాగా. ఎలుక మీద కదా వినాయకుడు రైడ్ చేస్తాడు, అలాంటివి ఉండకుండా నీవు హ్యాపీగా ఉండాలి అని చెప్పేది. అది వినాయకుడిది. అర్థమైందా? సో ఇప్పుడు మీరు ఒక సాంగ్ నేర్చుకుంటారనమాట. ఓకేనా? నేర్చుకుందామా? వినాయకుడి పొట్ట ఎలా ఉంటుంది?
పెద్దగా ఉంటుంది. పెద్దగా ఉంటుంది. కరెక్టా? ఒక నిమిషం. ఓకే, రెడీ. సో మీరు స్ట్రైట్ గా పెట్టాలా మధు? అడ్డంగా ఉంది, ఈ పక్క తిరుక్కొని ఇట్లా ఉంది మీ వీడియో. ఓకే, రెడీ. రెడీ, స్టార్ట్. ఎట్లా ఉంది కడుపు? పెద్దగా ఉంది. కరెక్టా? సో వినాయకుడికి ఇప్పుడు విత్ యాక్షన్ తో చేస్తాం అన్నమాట. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఇది హిందీ సాంగ్. ఓకే, రెడీ, స్టార్ట్. కంబల్ का स्टमक, गणपति कंबल का स्टमक, गणपति ఇట్లా దగ్గరికి పెట్టుకోవాలి తొండం లాగా. ఇట్లా చూపిస్తారు కదా, అది. కంబల్ का स्टमक, गणपति गणपति. ముక్కు దగ్గరికి పెట్టుకోవాలి చేతిని ఇట్లా. ఇది తొండం అంటే. ఇట్లా పైకి ఎత్తాలా ముందరికి. ఇట్లా తొండం ఎట్లా ఊగిస్తామో ఈ చేతిని ఇట్లా పెట్టుకొని తొండం పైన ఊగిచ్చేలాగా అట్లా. కంబల్ का स्टमक, गणपति गणपति. ముందరికి ఇట్లా నల్లా తొండం ఇట్లా కదా అనేది. నేరుగా వచ్చి యు ఆర్ ద సన్ ఆఫ్ శివ పార్వతి. శివ పార్వతి. అర్ధనారీశ్వరుడు శివ పార్వతి. ఓకే, కంబల్ का स्टमक, गणपति गणपति. कंबल का स्टमक, गणपति गणपति. You are the son of Shiva Parvati. You are the son of Shiva Parvati. कंबल का स्टमक, गणपति गणपति. You are the son of Shiva Parvati. कंबल का गणपति गणपति. You are the son of Shiva Parvati. మళ్ళీ చెప్పండి. కంబల్ का स्टमक, गणपति गणपति. You are the son of Shiva Parvati. చెప్పండి. చెప్పండి ఒకసారి.
వినిపిస్తాందమ్మా? వినిపిస్తాందా లేదా? హలో, వినిపిస్తాందా? ఒకసారి చెప్పండి మళ్ళీ. కంబల్. కంబల్ అంటే పాత్ర, బాణ. గణపతి. ఓకే, ఇప్పుడు వచ్చి సెకండ్ ఇది. రైడింగ్ ఎరాటో. టైటింగ్ ఏ సర్పెంటో. రైడింగ్ ఎరాటో. టైటింగ్ ఏ సర్పెంటో. Have the ears of elephanto. You are the elephants of ears of. Riding a ratto. Tighting a serpento. Riding a ratto. Serping a serpento. You have the ears of elephanto. You are the elephants of ears. You have the ears of elephanto. You are. You have the. We have. You the have. You have the. You have the ears of elephanto. You have the elephants, the ears of. You have the ears. You have the ears of the Elephanto. మళ్ళీ కంబల్ కష్టమ గణపతి. గణపతి. కంబల్ కష్టమ గణపతి. గణపతి. You are the son of Shiva Parvati. You are the son of Shiva Parvati. Kambal Kastama Ganapati. Ganapati. Kambal Kastama Ganapati. You are my son. You are the son of Shiva Parvati. You are the son of Shiva Parvati. Riding a ratto. Tighting a serpento. Riding a ratto. You have the ears of elephanto. We have the ears of elephanto. Riding a ratto. Tighting a serpento. Riding a ratto. Popping a ratto.
You have the ears of elephant. You have the ears of elephant. We offer you cup of gum payasa. You got the We offer you. box. We offer you cup of gum payasa. Your cup of gum payasa. You are the student of Veda Vyasa. You are Student of Veda. We offer you cup of gum payasa. You are the bias. payasa. You are the student of Veda Vyasa. You are are the student of Veda Vyasa. Kambal Kastama Ganapati. Ganapati. Kambal Kastama Ganapati. Ganapati. You are Ganapati. the son of Shiva Parvati. You You are are now Shiva Parvati. Riding a rat, typing a serpent. Riding Writing cat. You have the ears of elephant. You have Elephant. We offer you cup of gum payasa. You You want are the cup of gum payasam. You are the student of Veda Vyasa. You are the student of Veda Vyasa. సో ఇప్పుడే దీన్ని ఫాస్ట్ గా చెప్పాలా కంబల్ కష్టమ గణపతి గణపతి Ganapati, Ganapati. You are the son of Shiva Parvati. You are the son of Shiva Parvati. Riding a rat, writing a serpent. Riding a rat, tighting a puppet. You have the ears of elephant. You are the elephant. Yes, hat. We offer you cup of gum payasa. We are the cup of gum payasa. You are the student of Veda Vyasa. You are the student of Veda Vyasa. Ha 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 ha. Ha 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 ha. Ha 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 ha. Ha 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 ha. Ha 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 ha. Ha 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 ha. Ha 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 ha. Ha 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 ha. So ఈ రోజు నుంచి యు టేక్ ఏ ప్రామిస్, ఓకేనా? ఎవరిని నువ్వు పొట్టిగుండావు, పొడుగుండావు, తెల్లగుండావు, నల్లగుండావు, లావుగుండావు, సన్నగుండావు, అట్లా ఎవరిని కమెంట్ చేయకూడదు. అర్థమైందా? ఇందాక చూసారు కదా, వినాయకుడు ఎట్లున్నా సరే ఒక్కొక్క పొజిషన్ ఎలా ఒక మంచి వాల్యూని ఇస్తోంది. అలా ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్ ఉంటుంది. ఎవ్రీ వన్ ఈజ్ ఎ ఛాంపియన్. ఛాంపియన్షిప్ ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, అందరికి హెల్ప్ చేసేలాగా ఉండాలన్న. బీ హ్యాపీ, ఈట్ హెల్తీ, హెల్ప్ అదర్స్. ఓకేనా? సో ఎవరిని దాన్ని బుల్లింగ్ అంటారు. సో నో బుల్లింగ్. ఎవరు ఎట్లున్నా సరే అందరూ హ్యాపీగా ఉండేలాగా, హెల్తీగా ఉండేలాగా, హెల్ప్ చేసేలాగా మనం చూసుకోవాలి. చూసుకుందామా? అదే నిజమైన వినాయక చవితి. ఓకే,
Can. Okay. So it's time for bye Bye class. class. Bye ఈరోజు ఏం రోజు? సర్వీస్ డే అన్న. సర్వీస్ డే. సో ఈరోజు ఏం చేయాలి? అవ్వాతాతలకు చేతులు కాళ్ళు లేని వాళ్ళకి హెల్ప్ చేయాలన్నా. హెల్ప్ చేయండి. సో మీ ఊర్లో దేవుణ్ణి పెడతారు కదా, సో దేవుడికి పూజ చేసిన తర్వాత ప్రసాదం ఇస్తారు కదా, ఆ ప్రసాదం తీసుకొని తినేసేది కాదు. సో ఎవరెవరైతే అక్కడికి రాలేకపోతారో, అవ్వాతాతలు ఉంటారు, ఎవరైనా అక్కడ నడవలేకపోయిన వాళ్ళు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఉంటారు కదా ఊర్లో, సో వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలన్నమాట, హెల్ప్ చేయాలి. ఓకే ఓకే. హ్యాపీ ఫెస్టివల్, ఎంజాయ్. Ready? Now it's time for bye class. 1 2 bye bye 1 2 bye 1 2 bye. Bye. Happy service day. Happy service day. Happy festival end. హ్యాపీ ఫెస్టివల్. మీరు నేర్చుకున్నది ప్రతి ఒక్కరికి నేర్పించాలి. ఓకేనా? ఓకే.